పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. గీతమ్మ గారిని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి జగన్ గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. గీతమ్మ గారు డిప్యూటీ సీఎం అవడం కంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రజల తరపున తన గలం వినిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కోరుకుంటా ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే తీరాలి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేకపోయామని ఆ నియోజకవర్గాల ప్రజలు ఈ రోజు కూడా బాధపడుతున్నారు. అనంతపురం జిల్లా వాసిగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవాలని పరితపిస్తున్నాను. మొట్టమొదటిసారి జీవితంలో ఎందుకు నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదని బాధపడ్డాను. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అదృష్టం లభించింది. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, ప్రత్యేకంగా వర్మ గారి అభిమానులకు పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మీ పక్కింటి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి, ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయమని చెప్పండి. దూరంగా ఉన్న వాళ్లకు ఫోన్లు చేసి చెప్పండి. బయట నియోజకవర్గ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, తెలుగుదేశం, బీజేపీ అభిమానులు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయమని పిఠాపురం నియోజకవర్గంలోని వాళ్ళకి చెప్పండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను. సీరియల్ నెంబర్ 4 ఉంటది, గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ గారిది. అందరూ మీ అమూల్యమైన ఓట్లను పవన్ కళ్యాణ్ గారికి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను. ధన్యవాదములు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. నా పేరు ఇటికోటి క్రాంతి కుమార్, జనసేన పార్టీ రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా. ధన్యవాదములు.